పోషకాహార లోపం, ఆర్థికపరమైన ఇబ్బందులు, తల్లిదండ్రులలో సరైన అవగాహన లేమి, బలవర్ధకమైన ఆహారం అందకపోవడం తదితర కారణాలతో సరైన రీతిలో ఎదగని చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం రూపొందించిన చిన్నారి ఆరోగ్యం కార్యక్రమంతో పోషకాహార లోపం నుండి సంపూర్ణ పోషక విలువలు పెంచే దిశగా అడుగులు పడుతుండడం శుభపరిణామమని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శనివారం రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆణం కళాకేంద్రంలో గెయిల్ లిమిటెడ్ కంపెనీ వారి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల సౌజన్యంతో ఏర్పాటు చేసిన చిన్నారి ఆరోగ్యం కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారి ఆరోగ్యం పోస్టర్ను ఆవిష్కరించారు. అంగన్వాడీ ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రదర్శన తిలకించి అక్కడి పదార్థాలను రుచి చూశారు. అనంతరం ఈ నెలాఖరు పదవీ విరమణ చేయనున్న జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కె విజయకుమారి సేవలను గుర్తిస్తూ మంత్రి చేతుల మీదుగా సన్మానించడం జరిగింది. కార్యక్రమం చివరిలో బాలింతలకి శ్రీమంతం, చిన్నారులకు గ్రాడ్యుయేషన్ నిర్వహించారు. సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ తరహా కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి రోల్ మోడల్గా నిలవాలని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రంలో అన్ని చోట్ల జరగాలని ఆకాంక్షించారు. ఆరోగ్య సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలో 6 నెలల వయసు నుండి 6 ఏళ్ల వయసు గల దాదాపు 24,384 మంది చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యానికి కృషి చేయడం సంతోషకరమని మంత్రి దుర్గేష్ అన్నారు. అందులో 1,438 మంది చిన్నారులు ఇతరత్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిగా గుర్తించి వారి కోసం చిన్నారి ఆరోగ్యం పేరుతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి తద్వారా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి సామాజిక బాధ్యతతో ఆయా చిన్నారులను పోషకాహార లోపం నుండి సంపూర్ణ పోషణ వైపుకు నడిపించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిన ప్రతి ఒక్కరి కృషిని మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. శిశువు శరీర మానసిక అభివృద్ధి కోసం కీలకమైన తొలిదశలో వారి భద్రత, ఆరోగ్య సంరక్షణకు ప్రాముఖ్యతనివ్వాలని సూచించారు. మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి దుర్గేష్ వివరించారు. గర్భవతులు, బాలింతలకు పోషక విలువలున్న ఆహారాన్ని అందిస్తున్నామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్యంలో సమస్యలు, వయసుకు తగ్గ బరువు లేకపోవడం, పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో కృషి చేయాలని సూచించారు. ప్రమాదకరమైన HIV బారిన పడిన పిల్లలకి సరైన పోషకాహారం అందజేస్తే వారి జీవితకాలం పొడిగించడం సాధ్యమవుతుందని తెలిపారు. క్రమం తప్పకుండా పోషకాహార లోపం ఉన్న చిన్నారులకు ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమంగా మాత్రమే కాకుండా సామాజిక బాధ్యతతో కూడినది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యత తీసుకోవాల్సిన ఆవశ్యకాన్ని వివరించారు. ఇందుకు ఉద్యోగులు ఒక బాధ్యతతో కూడి విధి నిర్వహణలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇందులో ప్రజలని, స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వామ్యం చేయాలని మంత్రి సూచించారు. ప్రత్యేకించి విభిన్న కారణాలతో బలవర్ధక బాలలుగా ఎదగలేకపోయిన చిన్నారులను పోషకాహార లోపం నుండి సంపూర్ణ పోషణ వైపుకు నడిపిస్తూ రాష్ట్రంలోనే తూర్పుగోదావరిని ఆదర్శ జిల్లాగా నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్న కలెక్టర్ పి. ప్రశాంతిని మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. సామాజిక బాధ్యతతో ఇంతటి మహత్తర కార్యక్రమం చేపట్టేందుకు ఆర్థిక సహకారం అందించిన గెయిన్స్ యాజమాన్యాన్ని ప్రశంసించారు. ప్రత్యేక పోషకాహార విలువలున్న ఆహార కిట్ను ప్రతి నెలా చిన్నారులకు అందజేయాలన్న గెయిల్ యాజమాన్యం ఉద్దేశం మంచిదని అన్నారు. బాలమిత్రుల ద్వారా చిన్నారుల డేటాను రూపొందించడం, తద్వారా సమగ్ర కార్యక్రమంగా రూపొందించడం అభినందనీయమని అన్నారు. తమ ఇబ్బందులను అధిగమించి క్షేత్రస్థాయిలో చిన్నారుల ఆరోగ్యమే ముఖ్యంగా అంగన్వాడీకి వచ్చే బాలలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో నిరంతరం కృషి చేస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చినరాముడు, కార్యక్రమ నిర్వహణను స్త్రీ శిశు సంక్షేమ శాఖ PD విజయకుమార్, మున్సిపల్ కార్పొరేటర్ అడిషనల్ కమిషనర్ మంది గెయిన్స్ యాజమాన్యం కుమార్, ప్రభాకర్, మూర్తి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు DMHO వెంకటేశ్వరరావు, అడిషనల్ DMHO వసుంధర, డాక్టర్లు కోమలి, హరి, ఆనంద్, అమరావతి సాఫ్ట్వేర్ సొల్యూషన్ సభ్యులు అనిల్, MEO దిలీప్ కుమార్, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు. సరిహద్దుల్లో భారతదేశాన్ని కాపాడడానికి నిరంతరం మనకు రక్షణగా నిలబడినటువంటి భారత సైనికులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ దుష్టముష్కరులు మన మీద తెగబడినప్పుడు వారి నుంచి దేశాన్ని రక్షించడానికి ఎంతగానో శ్రమిస్తున్నటువంటి భారత్ జవాన్లకు, త్రివిధ దళాల అధికారులకు, వారందరినీ అద్భుతంగా నడిపిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనందరం కూడా సమైక్యంగా మీ వెనక నిలబడుతున్నాం అనేటువంటి మాటను తెలియజేస్తూ, అదేవిధంగా
మన ఆంధ్ర ప్రాంతానికి చెందిన మురళీ నాయక్ నిన్న జరిగినటువంటి దాడుల్లో అసూలు కోల్పోవటం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా పహల్గామ్లో జరిగినటువంటి దాడుల్లో అమాయకులైనటువంటి పౌరులు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలు పూర్తి స్థాయిలో రక్షణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సభ కూడా వారందరికీ కూడా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు తీసుకునేటువంటి ఏ కార్యక్రమానికైనా దేశం యావత్తు కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా సంఘటితంగా నిలబడి వారికి సహకారాన్ని అందిస్తామనేటువంటి మాటని ప్రతిజ్ఞని కూడా ఈ సందర్భంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చిన్నారి ఆరోగ్యం అనేటువంటి కార్యక్రమాన్ని మన కలెక్టర్ ప్రశాంతి గారు ఒక ప్రత్యేక కార్యక్రమంగా రూపకల్పన చేసి ఈ రోజు నుంచి అమలు చేసేటువంటి సందర్భంలో వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో ఎవరైతే 6 నెలల నుంచి 6 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి రమారమి 1448 మంది చిన్నారులు, మరో 300 మందిని కూడా కలుపుకుని 1700 మంది చిన్నారులకి మనం ఈ పౌష్టికాహారం కిట్లను అందజేయడం అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానికి ఆర్థిక పరంగా సహకారం అందిస్తున్నటువంటి గెయిల్ వారికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది కేవలం పౌష్టికాహారాన్ని అందించేటువంటి కిట్గా మాత్రమే కాకుండా ఒక సమగ్రమైనటువంటి చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమంగా దీన్ని పూర్తిగా రూపకల్పన చేశారు. ఆ ప్రకారం మనం తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించటం, అదేవిధంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేలా చేయటం, దాంతోపాటు క్రమం తప్పకుండా ఈ పౌష్టికాహారాన్ని వారు తీసుకునేలా చేయటం, దానికి సంబంధించినటువంటి మందులు ఏవైనా అవసరమైతే అవి కూడా క్రమం తప్పకుండా ఇచ్చేలా ఏర్పాటు చేయటం, ఇలా చూసుకున్నప్పుడు ఇది ఒక సమగ్రమైనటువంటి చిన్నారుల ఆరోగ్య కార్యక్రమంగా రూపుదిద్దుకుంటుంది. అందుకే దీన్ని కేవలం ఐసిడిఎస్ వారు మాత్రమే కాకుండా వారు అవగాహన కల్పించడం, చిన్నారులను సాకటం ఇవన్నీ వారు చేస్తారు. వారితో పాటు వారి ఆరోగ్యాల గురించి ప్రధానమైన ఆలోచన చేయాలి కనుక డిఎంఎడ్హెచ్ఓ గారి నేతృత్వంలో వారి సిబ్బంది కూడా ఇందులో పాల్గొని పూర్తిగా చిన్నారుల్ని ఆరోగ్యపరంగా ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ జిల్లా నుంచే ప్రారంభమైన ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం కూడా రెప్లికేట్ చేసి ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా అక్కడ పూర్తి స్థాయిలో అమలు చేసి రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి, ముఖ్యంగా భావి భారత పౌరులుగా తయారయ్యేటువంటి చిన్నారుల యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక రాబోయే రోజుల్లో హ్యూమన్ రిసోర్సెస్ అనేవి చాలా ప్రధానమైన అంశం అవుతుంది. అందువల్ల పిల్లల్ని ఎక్కువ కనాలనేటువంటి మాటను కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. దాంతోపాటు కంఠం మాత్రమే కాకుండా పిల్లల్ని ఆరోగ్యంగా పెంచడం అనేటువంటిది కూడా మనకు చాలా ముఖ్యమైన అంశం. వారు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందనేటువంటి మాటను మనం నమ్ముతాం కనుక ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సంస్థలు మాత్రమే పాల్గొనడం కాకుండా ప్రజాబాహుళ్యం కూడా, పౌర సమాజం కూడా, ఎన్జిఓలు కూడా అందరూ పాల్గొని సంపూర్ణంగా దీన్ని అమలు చేయడానికి వీలుగా ముందుకు వెళ్ళాలనేటువంటి మాటని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాలు రూపుదిద్దినటువంటి కలెక్టర్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మంచి కార్యక్రమం. సో ఇందులో మనం మన సొసైటీలో ఎవరైతే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో, మరీ ముఖ్యంగా పిల్లలు, అలానే కొన్ని రైట్స్కి డిప్రైవ్ అవుతున్నారు, వాళ్ళందరినీ మనం ఐడెంటిఫై చేసి గ్రూప్ చేసి వాళ్ళందరి న్యూట్రిషన్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ కోసం మనం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఈ జిల్లాలో గతంలో బంగారుకొండ అనే పేరుతో ఒక ప్రోగ్రామ్ ఉండేది. అందులో సామ్ అండ్ మ్యామ్ చిల్డ్రన్కి న్యూట్రిషన్ సపోర్ట్ ఇచ్చేవారు. దాని రిజల్ట్స్ చాలా బాగున్నాయి అని గుర్తించి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా మనకి ఈ అంబరిలాలోకి రావాల్సిన పిల్లలు, సికిల్ సెల్ ఎనీమియాతో సఫర్ అవుతున్న పిల్లలు, అలానే మనకి ట్యూబర్క్యులోసిస్తో సఫర్ అవుతున్న పిల్లలు, తల్లిదండ్రుల ద్వారా ఎయిడ్స్ వచ్చి దాంట్లో కొన్ని ఆరోగ్య సమస్యలతో సఫర్ అవుతున్న పిల్లల్ని మనం ఇలా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళతో పాటుగా తలసీమియా పిల్లల గురించి మీ అందరికీ తెలుసు. వాళ్ళకి టైం టు మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లలందరినీ కూడా మనం ఒక దగ్గరికి చేర్చి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మంత్లీ కావాల్సిన క్యాలరీస్ని క్యాలిక్యులేట్ చేసి ఒక న్యూట్రిషనిస్ట్ ద్వారా దానికి సరిపడే మనము సరుకుల్ని అందించడం జరుగుతుంది.
ఇది ఓన్లీ న్యూట్రిషనల్ సపోర్టే కాదు, సో వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వాల్సిన ట్రైనింగ్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే న్యూట్రిషన్ ఎంత ఇంపార్టెన్సో అక్కడ పేరెంటల్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్. జనరల్గా మన ఇంట్లో ఎవరైనా ఒక పిల్లవాడికి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి తెలియకుండా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాబ్లం గురించి మనం ప్రతిసారి వాళ్ళకి గుర్తు చేసేటట్టుగా మనం చేస్తే అప్పుడు వాళ్ళు దానివల్ల కొంత నిరుత్సాహానికి లోనయ్యే అవకాశం అనేది ఉంటుంది. అదే నాకు ఏదో ప్రాబ్లం ఉందేమో, సో నేను అందరి పిల్లలా కాదేమో. సో ఇందులో న్యూట్రిషన్ ఇస్తూనే ఆ పేరెంట్స్ని ఆ పిల్లలు ఎలా డీల్ చేయాలి. అలానే మన అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఎవరైతే టీచర్స్ అండ్ ఆయాస్ ఉంటారో వాళ్ళకి కూడా మనం పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. సో ఈ పిల్లల్ని ఎలా డీల్ చేయాలి, వీళ్ళకి ఇవ్వాల్సిన న్యూట్రిషన్ ఎలా అందించాలి, వీళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావాలి అనేటప్పుడు మనం ఎటువంటి ఎన్వైరన్మెంట్ని కల్పించాలి అనేది ఆ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ కూడా ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యింది. దాని తర్వాత న్యూట్రిషన్ ఇవ్వడమే కాదు, న్యూట్రిషన్తో పాటు వాళ్ళ హెల్త్ పారామీటర్స్ అలానే హెల్త్ పారాడిమ్ ఎలా ఉంది అనేది కూడా మనం వెరిఫై చేయబోతున్నాం. అందుకే ఈ సంవత్సరం ఈ ప్రోగ్రామ్కి నోడల్ ఆఫీసర్గా మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో న్యూట్రిషన్ అనేది ఒక మంత్లో మనం 1 డే వాళ్ళ ఇంటికి వెళ్ళి టీచర్స్ మంత్ మాత్రాన అవ్వదు. అది యూజ్ చేసే విధానం, అది యూజ్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఇంపాక్ట్, ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరీ ముఖ్యంగా సామ్ అండ్ మ్యామ్ చిల్డ్రన్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఏంటంటే అండర్ వెయిట్ ఉన్నారు, అదర్వైజ్ మనం ఏదైతే పారామీటర్స్ హెల్దీ చేయడానికి అనుకుంటామో వెయిట్లో కానీ అదర్వైజ్ మజిల్ బిల్డప్లో కానీ హైట్లో కానీ అలా లేదని అనుకుంటాం. కానీ మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఏదో ఒక రీజన్ ఉంటుంది. జెనెటిక్ అయి ఉండొచ్చు, ఒక క్రానిక్ హెల్త్ డిసీజెస్ అయి ఉండొచ్చు, సమ్టైమ్స్ స్టమక్ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు. హెచ్ఐవి పాజిటివ్ కానీ తర్వాత తలసీమియా లాంటి వ్యాధులు, క్యాన్సర్ ఇటువంటివి కొన్ని వంశపారంపర్యంగా వచ్చినప్పుడు కూడా కొన్నింటికి తల్లిదండ్రులే చిన్నపిల్లలకు శాశ్వతమైన రోగాలు తెప్పిస్తూ వాళ్ళకు చాలా ఇబ్బందులు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి సమాజం. ముఖ్యంగా 1-2 ఉదాహరణ చెప్తాను. ఇప్పటి వయసులో ఈ పిల్లలు పుట్టిన వెంటనే కొన్ని సంవత్సరాలు 1-2-3 సంవత్సరాలు 6 మంత్స్ అయిన తర్వాత కూడా వాళ్ళ వయసును కూడా గ్రహించకుండా ఆ తల్లిదండ్రులు ఈ 2 వీలర్స్ మీద పిల్లలను ఎక్కడైనా పెళ్ళిళ్ళ కానీ పేరెంటాలు కానీ లేకపోతే ఎక్కడైనా బర్త్డే ఫంక్షన్ కానీ ఎక్కడైనా పోయేటప్పుడు ఆ పిల్లలకు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా పిల్లలను ముందు కూర్చోబెట్టుకొని ప్రయాణం చేయడం చేత అటువంటి పిల్లలు చాలా వరకు ఆ వాతావరణానికి ఇదైపోయి శాశ్వతమైన రోగాలు తెచ్చుకుంటూ అనారోగ్యంతో బాధపడుతూ చాలా పిల్లలు అలాగే జీవితంలో ఎదుగుదల లేకుండా అభివృద్ధి లేకుండా వాళ్ళకు దగ్గు, జలుబు ఇంకా రకరకాల వ్యాధులు వస్తూ చనిపోయిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించాల్సింది ఏంటంటే ప్రయాణం చేసేటప్పుడు టూ వీలర్లో అంటే మోటార్ సైకిల్ బైక్ పోయేటప్పుడు పిల్లలకు తగిన జాగ్రత్త తీసుకొని ప్రయాణం చేయాలి.
అభివృద్ధిని విస్మరించి ప్రారంభోత్సవాలకే పరిమితమయ్యారని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో పోరాటం చేసి త్రికరణ శుద్ధితో మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయిస్తే అప్రోచ్ రోడ్లు, లైట్లు వేయించాలన్న కనీస జ్ఞానం కూటమి ప్రభుత్వానికి లేకపోవడం దారుణమని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం వివరించారు. గోదావరి జిల్లాలకు ప్రధాన జాతీయ రహదారి అందున కీలకమైన జంక్షన్గా ఉన్న మోరంపూడి జంక్షన్లో వేలాది యాక్సిడెంట్లు జరగడం, వందల మంది ప్రాణాలు కోల్పోవడం అందరికీ తెలిసిందేనని, అందుకే పట్టుబట్టి ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం చేయించామని ఆయన అన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర వైసీపీ శ్రేణులతో కలిసి భారత్ నిరసన కార్యక్రమం నిర్వహించి అక్కడ గోతులను మట్టితో పూడ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము కట్టించిన ఫ్లైఓవర్కి కూటమి ప్రభుత్వం రిబ్బన్ కత్తిరించడం మినహా ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని వాపోయారు. అసలు కూటమి ప్రభుత్వం ఎందుకుందని భరత్ ఘాటుగా విమర్శించారు. గోదావరిలో ఇసుక దోచుకోవడానికి, రాజమండ్రి నగరంలో భూములు దోచుకోవడానికి, లిక్కర్ మాఫియాతో దోపిడీ చేయడానికి, రాజమండ్రిని ప్యాకాట్ క్లబ్బులుగా చేయడానికి, గ్యాంబ్లింగ్ ఆడించడానికి స్పా సెంటర్లు పెట్టుకుని రాజమండ్రిని భ్రష్టు పట్టిస్తున్నారని భరత్ విమర్శించారు. వీటన్నిటిపై గల శ్రద్ధ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయి ప్రారంభించి కూడా ఏడాది అయినా సరే ఇక్కడ అప్రోచ్ రోడ్లు వేయించడమే శ్రద్ధ ఎందుకు లేదని ఆయన నిలదీశారు. ఫ్లైఓవర్ కట్టి చూపిస్తే ఇప్పుడు సర్వీస్ రోడ్లు కూడా వేయలేకపోయారని, కనీసం ప్యాచ్ వర్కులు చేయించకపోవడం బాధాకరమని అన్నారు. ప్రజల బాధలు చూసి డస్ట్ చిప్స్ రప్పించి ఇక్కడ గతుకుల్లో వేసి ప్యాచ్ వర్కులు చేయిస్తున్నామని ఆయన అన్నారు. రాజమండ్రి మాజీ పార్లమెంట్ మోరంపూడి జంక్షన్లో ఫ్లైఓవర్ కట్టి సంవత్సరం అయింది, కంప్లీట్ అయిపోయి. అసలు ఎంత దారుణం అండి. ఇప్పుడు దాకా లైట్లు తీసుకురాలేని దౌర్భాగ్యమైన పరిస్థితులు కూటమి ఉంది. అదేవిధంగా సర్వీస్ రోడ్స్ ఎందుకు వేయరండి? సర్వీస్ రోడ్స్ వర్షం పడితే ఇది చెరువులు అయిపోయే పరిస్థితి ఈ జంక్షన్ కిందన సర్వీస్ రోడ్స్ కనబడుతూ ఉన్నాయి. మరి చూస్తే ఈ ఫ్లైఓవర్కి కొంచెము ఒక 2 ఫర్లాంగ్లు ఎదరికి వెళ్తే అక్కడ ప్యాచ్ వర్కులు చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్కి 2 ఫర్లాంగ్లు వెనక్కి వెళ్తే అక్కడ ప్యాచ్ వర్కులు చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు చేయరు అని అడుగుతున్నాం. అంటే కక్ష సాధింపు ఉంటే మనిద్దరం చూసుకుందాం. ఫ్లైఓవర్ పైన ఎందుకు కక్ష అని అడుగుతున్నా. ఇప్పుడు ప్యాచ్ వర్కులు 2 ఫర్లాంగుల్లో ప్యాచ్ వర్కులు జరుగుతున్నప్పుడు కేవలం ఈ ఫ్లైఓవర్కి సంబంధించిన సర్వీస్ రోడ్డు ప్యాచ్ వర్కులు ఎందుకు చేయరు? అసలు ప్యాచ్ వర్కులు ఏంటి? కొత్త రోడ్డు వేయాలి, ఎందుకు చేయట్లేదని అడుగుతున్నా. అంటే కేవలము మోరంపూడి ఫ్లైఓవర్కి పేరు ఏమన్నా వస్తే ఆ క్రెడిట్ నాకు వస్తుందేమో, భరత్కి వస్తుందేమో. అందు గురించి దీన్ని నిర్వీర్యం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో పేరు రానివ్వకూడదు. ఇక్కడ చూస్తే శిలాపలకము గతంలో పగలగొట్టిన పరిస్థితులు. అంటే అవి పగలగొట్టి డిస్ట్రక్షన్ చేసే దాంట్లో కనీసము 5% పడితే, 5% కాదు 1% పడితే ఈ సర్వీస్ రోడ్స్ కంప్లీట్ అవుతాయి.
ఒకవేళ మీకు చేత కాలేదనుకోండి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్నైనా ఒక చిన్న ప్యాచ్ వర్క్స్ దీనిపైన చేయొచ్చు, చిన్న ఫండ్ డైవర్ట్ చేసి చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎందుకు చేయరు? ఇది చూస్తే ఈ ఫ్లైఓవర్కి అటుపక్క ఇటుపక్క పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకున్నారు, ఏదో వీళ్ళు కట్టేసినట్టు పెద్ద పెద్ద హోర్డింగ్లు. దాంట్లో కనీసం ఒక 2% దృష్టి ఈ ఫ్లైఓవర్ జంక్షన్ పైన చూపిస్తే రోడ్లు అవుతాయి, లైట్లు అవుతాయి. కొన్ని వేల యాక్సిడెంట్లు జరుగుతూ ఉండేవి. దాని గురించి ఎంత దృష్టి పెట్టి పార్లమెంట్లో పోరాడి ఇవన్నీ సాధిస్తే కనీసము రోడ్లు కూడా వేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నా, మీరు వేయలేదనుకోండి, మా కార్యకర్తలు మేమందరం చందాలు వేసుకుని ఈ రోడ్డు కంప్లీట్ చేస్తాం. అది కూడా చెప్తా ఉన్నా, హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొకటి కూడా, కలెక్టర్ గారు కూడా మా బంగ్లా నుంచి కలెక్టరేట్కి వెళ్ళే దారి కూడా ఇదే, రోజు ఇదే దారిలో వెళ్తారు. ఎందుకు చేయరండి? అసలు ఎందుకు చేయరని అడుగుతున్నా. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఎందుకు? అధికారులకైనా దృష్టి ఉండాలి కదా. పోనీ రాజకీయ నాయకులు పనికి రాకుండా ఉన్నారనుకోండి, అధికారులకైనా దృష్టి ఉండాలి కదా. ఆ ఫ్లైఓవర్ పీడీ, నేషనల్ హైవే పీడీని ఇక్కడ పిలిపించి ఇమీడియట్గా నాకు 4 రోజుల్లో రోడ్ కంప్లీట్ అవ్వాలంటే చేయడండి. ఎందుకు చేయడండి? అసలు ఆ మాత్రం చేయలేని పరిస్థితుల్లో మరి వీళ్ళు ఉన్నారని అంటే ఎంత దౌర్భాగ్యం అనేది కూడా ఒక్కసారి కనబడుతూ ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు చేస్తారా లేకపోతే మేము చేస్తాం. కాంగ్రెస్ పార్టీలోకి ఎంతమంది వచ్చినా సరే సమున్నత స్థాయిలో గౌరవం కల్పిస్తామని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అంటే భవిష్యత్తును తీర్చిదిద్దే పార్టీ అని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో మందిని ఉన్నత స్థాయికి తీసుకుని వచ్చి సమాజంలో సమున్నతమైన హోదా, గుర్తింపు, భవిష్యత్తు ఇచ్చిందని అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో పూర్తి భిన్నంగా ఉంటుందని అన్నారు. తాను వైసీపీలో ఉండగా పార్టీ అగ్రనేతలకు ఎన్నో సేవలు అందించానని అన్నారు. క్లిష్ట సమయంలో అండగా నిలబడితే నిరాదరణకు గురి చేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నమ్ముకున్న చాలా మంది ఆర్థిక జీవన ప్రమాణాలు తలకిందులైపోయాయని, శారీరక మానసిక ఆరోగ్యం క్షీణించిపోయిన వారు కూడా ఉన్నారని ఉదహరించారు. అందుకనే ఎవరూ ఆ పార్టీలోకి వెళ్ళవద్దని అన్నారు. ఆయన సినిమా ఎప్పుడు చూపిస్తాడో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సినిమా చూపించేస్తాడు. ఆ సినిమాలో ఆల్రెడీ వల్లభనేని వంశీ గారు సగం వరకు యాక్ట్ చేశాడు. చాలా అందంగా బాగుండేవాడు మా వల్లభనేని వంశీ గారు. మన పేరులో పేపర్లో చూస్తే ఫోటో ఏంట్రా ఈ ముసలోడేమో ఫోటోలు చూపెడతారు, కింద వల్లభనేని వంశీ అని రాశారని నేను ఆశ్చర్యపోయాను. అలా కొడాలానికి హార్ట్ అటాక్ వచ్చి హైదరాబాద్లో పంచరథరావు పేరు మద్రాసు పంపించారు. అలా విజయసాయిరెడ్డి వెళ్ళి నరేంద్ర మోడీ గారు కాలు పట్టుకుని అయ్యా నన్ను క్షమించండి అని చెప్పి రాజ్యసభకి రాజీనామా చేసి అతను సరెండర్ అయిపోయాడు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు 3500 సారా కేసులు ఇరుక్కుని ఆయన గిలగిలా కొట్టుకుంటున్నాడు. వాళ్ళ నాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరి ఆయన ఇసుక కుంభకోణంలో మైనింగ్లో వాటిల్లోనూ అన్నింటిలో ఇరుక్కుని ఆయన గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు 65 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఇష్యూలు ఇరుక్కుని దారి ఎక్కడో తెలియకుండా ఆయన ఫారెస్ట్లో అలాగా దారి తెలియని ఇదిలో ఆయన తిరుగుతున్నాడు. ఇంకా మన వైవి సుబ్బారెడ్డి గారు ఎక్కడ ఉన్నారో ఎవరో తెలియదు, అండర్ గ్రౌండ్ లాగా ఉన్నాడు. ఇంకా మెయిన్ వాళ్ళు వస్తే వెంకటరెడ్డి మైన్స్, వాసుదేవరెడ్డి ఎక్సైజ్, వీళ్ళంతా ఈడీలు ఐఏఎస్ క్యాడర్. అలాగే ఇప్పుడు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళంతా పరారులో ఉన్నారు. సినిమా చూపిస్తాం రండ్రా బాబు అని చంద్రబాబు నాయుడు పిలిస్తే బాబు మీ సినిమా వద్దు ఏమొద్దు అని చెప్పి ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియకుండా అండర్ గ్రౌండ్ అయిపోయారు. జగన్ ఎప్పుడో సినిమా చూపిస్తానంటాడు. ఆల్రెడీ జగన్ తాలూకా జగన్తో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ సినిమా చూపించేస్తున్నారు. అవినీష్ రెడ్డి ఏమో వివేకానంద రెడ్డి హత్య కేసులు ఇరుక్కుని ఆల్రెడీ సినిమా చూస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు సినిమా ఎప్పుడు చూపిస్తారో ఏంటో తెలియదు కానీ ఆల్రెడీ నీకు సంబంధించి నీకు రైట్ హ్యాండ్గా లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు సినిమా చూపించేస్తున్నాడు. అందరూ కూడా సినిమా చూడలేక పారిపోతున్నారు, కొంతమంది సరెండర్ అయిపోతున్నారు. ఆ రకంగా ఉంది. ఇంకా మెయిన్ ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారితో నా అనుభవాల్లోకి వస్తే ఆయన రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి. రాజశేఖర రెడ్డి గారికి మాకు ఉండే అనుబంధంలో
ఆయన చనిపోయిన తర్వాత మేము జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారితో చాలా అనుబంధం ఉండేది. ఎందుకంటే ఎంతమంది మంత్రులు ఉన్నా ఎమ్మెల్యేలు ఉన్నా ఈశ్వేశ్వర్ ఇలా రానివాడు భుజం మీద చేసి మాట్లాడేవాడు. మన రౌతుకి కూడా తెలుసు. ఎమ్మెల్యేలు అయినప్పటికీ కూడా వాళ్ళకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. ఆ అనుబంధంతో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము మరి వాళ్ళ అబ్బాయి చాలా బాధల్లో ఉన్నాడు. ఆ అబ్బాయికి కూడా మనం సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో జగన్ కాంగ్రెస్కి రాజీనామా చేసినప్పుడే నేను పిసిసి సెక్రటరీకి రాజీనామా చేసి అతనితో ప్రయాణం మొదలెట్టడం జరిగింది. నాతో పాటు మరి సత్యబాబు అని చెప్పి రాయవరం మున్సిపల్ గారు మనవడు, అలాగే మన మోహన్ అని చెప్పి అమలాపురం ఇంజనీరింగ్ కాలేజీ కరస్పాండెంటు, అలాగే ఇక ఈ పాపరాయుడు అని చెప్పి మా ట్రాన్స్పోర్ట్ మన మారుతి షోరూమ్ ఓనర్ మండపేట అతను, మన రాఘబాబు, మేమంతా కూడా అతనితో పాటు మేమన్నీ వ్యాపారాలు ఉండి నష్టపోయినప్పటికీ కూడా అలాగే అతనితో ప్రయాణం చేసి 2009లో అతను బయటకు వచ్చాడు. 2024 వరకు అలాగే ఉన్నాం అతనితో పాటు. నేనైతే 15 సంవత్సరాల నా రాజకీయ జీవితం, వాల్యుబుల్ అయిన జీవితం, నాకు 50 ఏళ్ళ వయసు నుంచి 65 ఏళ్ళ వయసు వరకు 15 ఏళ్ళు నా రాజకీయ జీవితాన్ని అలాగే లక్షలాది రూపాయలు అతని కోసం ఖర్చు పెట్టి నాశనం చేసుకున్నాను. ఈ రాఘబాబు చాలామంది 25 మంది ఆడవాళ్ళు గ్యాదర్ చేశాడు. వాళ్ళందరూ తిరిగివారు పాపం. తిరిగి జగన్తో పాటు ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వచ్చేవారు. వాళ్ళ పరిస్థితి ఏమిటంటే, ఒక సంవత్సరం క్రితం శాంతి అనే అమ్మాయి ఫోన్ చేసింది, నాకు తినడానికి కూడా తినలేదండి, చాలా ఇబ్బంది పడిపోతున్నాను, ఏదైనా సాయం చేయండి. అలాగే ఒక అమ్మాయి వసుంధర అనే అమ్మాయి, నేను ఇక్కడ బతకలేకపోతున్నానండి అని చెప్పి కావాలి మా సొంత ఊరు వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయింది. శ్రీదేవి అనే అమ్మాయి మరీ దారుణం, అక్కడ సీతంపేట సాంస్కృతిక కాలేజ్ దగ్గర ల్యాబొరేటరీస్ అయి ఉంటే యూరిన్కి వెళ్ళినప్పుడు 5 రూపాయలు ఇస్తారు, కూర్చొని 5 రూపాయలు వసూలు చేసుకుంటుంది. ఏంటమ్మా ఎక్కడ కూర్చున్నామంటే, ఏమంటే జగన్ గారు నమ్ముకుని ఇలా అయిపోయి ఉన్నాం. ఇలాగా మొత్తం అందరూ కూడా ఎవరైతే జగన్ 2009లో కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బయటకు వచ్చేసాడో ఆ టైంలో అతనితో పాటు రాజశేఖర రెడ్డి గారు అభిమానంగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరికి ఏ పదవి ఇవ్వలేదండి. అటు పార్టీలోనూ కూడా పదవి ఇవ్వలేదు, ఇటు గవర్నమెంట్లో కూడా పదవి ఇవ్వలేదు. ఎంతసేపు దాచుకోవడం తెలిసిన వాళ్ళకి పదవులు ఇచ్చాడు తప్ప తనను నమ్మి తనకు మద్దతుగా ఇచ్చిన వాళ్ళకి ఎవరికో కూడా అతను పదవులు ఇవ్వలేదు. అందరూ కూడా ఇంచుమించు అందరు లాస్ అయిపోయారు. విద్యారంగంలో సమస్యలను యుద్ధ ప్రాతిపదికపై ప్రభుత్వం పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసరజీ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ తూర్పుగోదావరి జిల్లా సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత చదువులకు దూరం చేసే పద్ధతుల్లో జీవో నెంబర్ 77 తీసుకువచ్చి కేవలం ప్రభుత్వ విద్యా సంస్థలు చదివే వారికి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తింపజేస్తుంది. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పీజీ చేసే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని జీవో నెంబర్ 77 తీసుకోవడం జరిగిందని అన్నారు. తక్షణమే జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులతో కిటకిటలాడుతున్న యూనివర్సిటీలలో రాష్ట్ర వ్యాప్తంగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తీసుకోవడం, యూనివర్సిటీలో విద్యార్థులు లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలో బాగుపడాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కామన్ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్షను రద్దు చేసి ఏ యూనివర్సిటీకి సంబంధించిన ప్రవేశ పరీక్ష ఆ యూనివర్సిటీ నిర్వహించే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వసతి బకాయిలు తక్షణమే విడుదల చేయాలని అన్నారు. తూతు మంత్రంగా 788 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి చేతులు దులుపుకుందని అన్నారు. మాకు కావాల్సింది 788 కోట్లు కాదు, 3580 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపూడి సునీల్, జిల్లా ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్, ఈఈ చరణ్ తదితరులు పాల్గొన్నారు. స్కాలర్షిప్ విడుదల చేస్తామన్నారు. ఒక్కటంటే ఒక్క హామీ కూడా రాష్ట్రంలో కనీసం నెరవేర్చలేని పరిస్థితి నెలకొంటా ఉంది. ప్రధానంగా రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ పెండింగ్లో ఉండటం వల్ల విద్యార్థులు అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సర్టిఫికేట్లు లేక ఆత్మహత్యలు పాలవుతూ ఉన్నారు. ఇంట్లో అవమానాలకు గురైపోయి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి వలస వెళ్ళిపోయి హోటల్స్లో స్విగ్గీలుగా పనిచేసుకుంటూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. విద్యా వ్యవస్థను నారా లోకేష్ గారు గాలి కొదిలేసి ఈ రాష్ట్రాన్ని పెట్టుబడులు చేస్తున్నామని చెప్పని విదేశీ యాత్రలు అదేవిధంగా ఇతర శాఖలు కూడా తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం నారా లోకేష్ గారికి, మీరు ఈ విద్యాశాఖకి అనర్హులు. పూర్తి స్థాయిలో విద్యా సమస్యల్ని పక్కన పెట్టేసి మీ సొంత స్వలాభం కోసం చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి విద్యారంగ సమస్య పరిశీలించకపోతే మాత్రం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల నుండి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఉగ్రదేశం పాక్పై త్రివిధ దళాలు విజయం సాధించాలి, భారతదేశానికి దేవుడు కూడా రక్షణ కల్పించాలని బీజేపీ శ్రేణులు దేవాలయాలు పూజలు చేస్తున్నాయి. త్రివిధ దళాలకు భారతదేశానికి దేవుడు రక్షణ కల్పించాలని రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి పిలుపు మేరకు బీజేపీ రాష్ట్ర నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్ ఆధ్వర్యంలో స్థానిక గోదావరి గట్టున ఉన్నటువంటి శ్రీ మార్కండేయ స్వామి వారి ఆలయం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం దేశ రక్షణ విషయంలో భారత ప్రధాని ఏ విధమైన పిలుపు ఇచ్చినా తామందరం సైనికుల వలె పనిచేస్తామని, దేశ రక్షణలో భాగస్వాములు అవుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పుట్లూరి రామ్మోహన్ రావు, బోరా రామచంద్రరావు, మండల అధ్యక్షుడు కమలేష్ జైన్, నెలా ప్రసాద్, కారుమూరి సురేష్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఎన్హెచ్ఆర్బి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్, సోమేష్, పిసిపి రెడ్డి, గోవింద్, ఆశాలత, సురేంద్ర, రాజేశ్వరి, మెండారాము, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ మన మీద అకారణంగా యుద్ధం లాంటిది ప్రకటించుకొని ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజల్ని ఏ రకంగా అయితే మనం పహల్గాంలో దాడి మొదలుపెట్టి 20 మందిని చంపడం జరిగిందో ఆ తర్వాత భారతదేశ చర్యల్ని యావత్ ప్రపంచం అంతా కూడా హర్షిస్తుంది. ఎందుకంటే మనం భారతదేశం యొక్క నైజం కయ్యాలకు కాదు టైప్ కాదు, ఎందుకంటే శాంతియుతమైన దేశం. అలాంటిది అమాయక ప్రజల్ని పట్టణ పెట్టుకుంటూ మీరు మీ దేశానికి సవాళ్ళు ఇస్తున్నామని చెప్పి ఉగ్రవాదులు ఏదైతే ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్ని మోడీ గారు స్వీకరించి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని, పక్క దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులందరూ కూడా ఏరివేసే కార్యక్రమంలో భాగంగా ఈవేళ దేశవ్యాప్తంగా కూడా త్రివిధ దళాలకి అలాగే సైన్యాన్ని కూడా పూర్తి హక్కులు కల్పిస్తూ ఈరోజు జరిగినటువంటి సంఘటనల్ని మీరు ఏ రకంగా దేశాన్ని గట్టిపరుచుకుంటారని చెప్తూ సైన్యానికి పూర్తి అధికారులు ఇచ్చి ఈవేళ దేశవ్యాప్తంగా వారి యొక్క ధైర్య సాహసాలని ప్రజలందరూ గమనిస్తున్నారు. సైన్యం కూడా వారి యొక్క పూర్తిని ప్రదర్శిస్తూ ఈవేళ పక్క దేశం అయినటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లింలు కానివ్వండి, మన దేశంలో ఉన్నటువంటి ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లింలు కానివ్వండి, ఏది పాలసీ కార్యక్రమంలో భాగంగా ఈవేళ పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ కార్యక్రమాలు అన్నింటి మీద కూడా పెద్ద ఎత్తున మనం దాడి చేయడం జరుగుతుంది. దేశ రక్షణ కోసం రాజీ పడే మనస్తత్వం లేని మోడీ నాయకత్వంలో ఈ దేశం మరింత సుభిక్షంగా, ఈ దేశంలో ఏ ఒక్క ప్రజానికానికి కూడా ఎటువంటి హాని జరగకుండా కాపాడే బాధ్యత మోడీ గారు తీసుకొని మన దేశవ్యాప్తంగా ప్రజల మద్దతుతో, ప్రతిపక్షాల మద్దతుతో కూడా దేశవ్యాప్తంగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంటూ పొరుగు దేశానికి మరి ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా, ఇలాంటి భారతమే కాలు తవ్వకున్నటువంటి గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రాబోయే రోజుల్లో వివిధ దళాలకి ప్రజల మద్దతు అందరూ కూడా సంపూర్ణంగా ప్రకటించాలని తెలియజేసుకుంటూ ఈవేళ ఈ సర్వే भारत माता की जय। हर हर शंकर, हर हर शंकर, शंकर, जय जय शंकर, जय जय शंकर, हर हर।
శంకర. అత్యధిక సభ్యత్వాలు చేసిన జనసేన పార్టీ రాజమండ్రి కార్పొరేషన్ సెక్రటరీ గున్నం శ్యామ్ సుందర్ ను ఘనంగా సన్మానించారు. స్థానిక సాయికృష్ణ థియేటర్ వద్ద రాజమండ్రి కార్పొరేషన్ సెక్రటరీ గున్నం శ్యామ్ సుందర్ రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుండి అత్యధికంగా 1017 సభ్యత్వాలు చేసిన సందర్భంగా కార్మిక జనసేన నాయకులు విజయ్ ఆధ్వర్యంలో సన్మానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ అనుశ్రీ సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా అనుశ్రీ మాట్లాడుతూ రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుండి ప్రథమ స్థానంలో నిలిచిన గున్నం శ్యామ్ సుందర్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ వైవిడి ప్రసాద్, సిటీ కార్యదర్శులు అల్లటి రాజు, విన్నావాసు, సిటీ సంయుక్త కార్యదర్శి దేవకివాడి చక్రపాణి, జనసేన యువ నాయకులు బయ్యపు నిడిసూర్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తమ్ముడు శ్యామ్కి రాజమండ్రి సిటీ తరఫున అభినందన తెలియజేసిన ప్రతి ఒక్క జనసేన నాయకులకు, వీర మహిళలకు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఇది ఒక విధంగా సన్మానం కాదు, తమ్ముడికి ఇచ్చిన గౌరవం. 1017 అన్నది నెంబరు అన్నది కాదు. ఎందుకంటే గత క్రియాశీలక సభ్యత్వాలు మన రాజమండ్రి సిటీలో ప్రారంభించినప్పుడు 500 రూపాయలు పెట్టినప్పుడు స్టార్టింగ్ మనం రాజమండ్రి సిటీ నుంచి ఒక 1000 వరకే మాత్రమే చేయగలిగాం. అది చాలా గొప్పగా ఆ రోజు అనుకున్నాం. ఎందుకంటే ప్రపంచంలో సిమ్యులేషన్ అనే అత్యాధునిక పద్ధతిలో ట్రీట్మెంట్కి ముందే కంటివరస ఆకృతి ఎలా మారబోతుందో చూపించే కాన్ఫిడెంట్గా ట్రీట్మెంట్ చేయించుకునేలా సహకరించే టూత్ ఇన్ లైన్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు డాక్టర్ సురేష్ కుమార్ చెప్పారు. వంకర పళ్లను డిజిటలైజేషన్ ద్వారా సరిచేసి అందమైన చిరునవ్వును ఈ విధానంలో అందిస్తామని తెలిపారు. మిస్ అయిన పళ్లను ఆధునిక సాంకేతికతతో ఒక్క రోజులోనే అమర్చే ప్రత్యేకమైన టూత్ ప్లాంట్ అనే డెంటల్ ఇంప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. దీని వలన వెంటనే తినగలిగే సామర్థ్యం వస్తుందని అన్నారు. పేషెంట్కి ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కొన్సెల్ సెడేషన్ పద్ధతి అనుసరిస్తామని డాక్టర్ సురేష్ కుమార్ చెప్పారు. ఇంట్రా ఓరల్ స్కానర్ సిఏడి సాఫ్ట్వేర్ వినియోగించి పంటిపైన క్యాప్ని డిజైన్ చేసి అమర్చే విధానం కోసం రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా మిల్లింగ్ మిషన్ అనే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తెచ్చామని ఆయన చెప్పారు. కేవలం 2 గంటల్లోనే నాణ్యమైన క్రౌన్ తయారు చేసి క్యాప్ ఫిక్స్ సదుపాయాన్ని టూత్ ఫ్యాక్టరీగా పిలుస్తారని తెలిపారు. దంతవైద్య రంగంలో వచ్చే మార్పులను అధ్యయనం, అభ్యాసం కోసం జ్ఞాన కేంద్రంగా, ఆవిష్కరణల కేంద్రంగా, ఆధునిక శిక్షణ విభాగంగా టూత్ టాల్క్ అందుబాటులోకి తెచ్చామని ఆయన వివరించారు. నొప్పి తెలియకుండా దంతవైద్యం చేసే అన్ని సౌకర్యాలను కృష్ణ డెంటా క్యూర్ అందుబాటులోకి తెచ్చి అందిస్తున్న వైద్య సేవలను అందరూ ఉపయోగించుకోవాలని డాక్టర్ సురేష్ కుమార్ కోరారు. తొలుత కేకే యాడ్స్ రాంపల్లి కృష్ణసాయి స్వాగతం పలికారు. నుంచి కృష్ణ డెంటా క్యూర్ దంతవైద్య రంగంలో విశిష్ట సేవల్ని రాజమండ్రి మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందజేస్తూనే ఉన్నాము. అనేక స్టేజెస్లో రకరకాల హై స్టాండర్డ్ ఎక్విప్మెంట్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ 26 సంవత్సరాల్లో మేము అభివృద్ధి చెందుతూ అద్భుతమైన వైద్యాన్ని ప్రజలకి తీసుకొస్తూ ఉన్నాము. ఈ ప్రాసెస్లో రేపు మేము అంటే ఆదివారం 11th మే ఉదయం 8:40 టూత్ యూనివర్స్ అనే ఇంటర్నేషనల్ డెంటల్ వింగ్ని ప్రారంభించబోతున్నాము. మన మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు మరియు మన లోకల్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో చేతుల మీదుగా ఇది ఇనాగ్రేట్ చేయబోతున్నాం. అలాగే మా గురువులతో సమానమైన శివరామ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ అంతా జరగబోతూ ఉంది. ఇందులో అనేక రకాల హై స్టాండర్డ్ సూపర్ స్పెషాలిటీ డెంటల్కి సంబంధించిన వైద్య విభాగాలు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. అందుకనే దీన్ని టూత్ యూనివర్స్ అని నేమ్ చేశాము. దీంట్లో ఇంప్లాంట్స్, ఎలైనర్స్, ఇన్విజిలెన్స్, అలాగే క్రౌన్ వీలైనంత ఫాస్ట్గా క్రౌన్ మ్యానుఫ్యాక్చర్ చేసే మిల్లింగ్ మిషన్స్, ఇలాంటి అత్యంతగా
అత్యాధునిక ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండే ఎక్విప్మెంట్ని రేపు మేము రాజమండ్రిలో మా కృష్ణా డెంటాక్యూర్లో టూత్ యూనివర్స్ అనే ఒక అడ్వాన్స్డ్ వైద్య విభాగాన్ని స్టార్ట్ చేసి అందులో ఇవన్నీ ప్రవేశపెట్టి రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు మరింత ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న ఆకాంక్షతో రేపు మేము ప్రారంభిస్తున్నాము. అందరికీ ఇదే మా ఆహ్వానం. థ్యాంక్ యూ. అలాగే అభివృద్ధిలో నిరంతరం నాకు సహకరించిన నా భార్య హిమబిందు, అలాగే నేను నెక్స్ట్ జనరేషన్ మా బాబును కూడా దీంట్లోకి తీసుకొస్తున్నాను. ఫైనల్ ఇయర్లో ఉన్నాడు, ఇప్పుడు బీడిఎస్ 4th ఇయర్లో ఉన్నాడు. ఎప్పుడైతే నెక్స్ట్ జనరేషన్ కూడా మేము ఈ ఫీల్డ్లోకి తీసుకెళ్తున్నామో మా బాధ్యత ఇంకా ఎక్కువ ఉంటుంది, మా కమిట్మెంట్ టువర్డ్స్ పేషెంట్స్ ఇంకా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే నా తదనంతరం నేను చేసే వైద్యానికి నా బాబు బాధ్యత అవ్వకూడదు. సో ఆ స్టాండర్డ్కి తగ్గట్టుగానే రేపు వాడు వచ్చాక ఈ లెగసీని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలనే ఇంటెన్షన్ తోటే ఒక్కొక్క స్టెప్ తీసుకెళ్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. రాజమండ్రి రూరల్ కాతేరు మల్లయ్యపేటలో వేంచేసి ఉన్న శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సమేత గోవిందమాంబ ఆలయంలో 25వ ఆరాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గత 50 ఏళ్ల క్రితమే అక్కడ ఉండే ఈత చెట్టు పడుకుని ఉండడంతో వీరబ్రహ్మేంద్ర స్వామి పట్టం పెట్టి పూజలు చేసేవారు. ఆ తర్వాత విశ్వబ్రాహ్మణులు అంతా కలిసి అక్కడ ఆలయం నిర్మించారు. ఆలయ నిర్మాణ సమయంలో ఎన్నో అడ్డంకులు ఏర్పడ్డాయి. 7వ తరం మునిమనుమడు వెంకటేశ్వర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. కొన్నాళ్లకు శిథిలావస్థకు చేరడంతో పునర్నిర్మాణం చేసి 8వ తరం మునిమనవడు వీరబ్రహ్మేంద్ర స్వామిని ప్రతిష్ఠించారు. ఇంతటి చరిత్ర గల ఈ ఆలయంలో 25వ ఆరాధన ఉత్సవాలను ఘనంగా చేస్తున్నారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు గుడివాడ వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు కాకినీటి భద్రం, కళ్యాణ మండపం అధ్యక్షుడు తణుకు సత్యవరప్రసాద్, ప్రధాన కార్యదర్శి సుగంధ శ్రీనివాస్, కోశాధికారి గొల్లపల్లి జేజిబాబు, ఉపాధ్యక్షులు కవులూరి మాధవాచారి, గొల్లపల్లి సురేష్, డి గణేష్ తదితరులు పర్యవేక్షించారు. పలువురు భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాజమండ్రిలో రూరల్లో కాతేరులోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నిర్మించడం జరిగింది. అది నిజంగా ఒక అద్భుతమైన దేవాలయం. ప్రపంచానికి కాలజ్ఞానాన్ని బోధించిన వీరబ్రహ్మేంద్ర స్వామి అందరికీ తెలిసిన విషయమే. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. మంగళ్ళు చాకళ్ళు అధికారులయ్యారు, మహిళా సమాజాలు లేచేనయ్యా. అత్తలు కోడళ్ళు జుట్లు పట్టి కాపురంలో చిచ్చు పెడతారయ్యా అని ఏనాడో కాలజ్ఞానంలో ఎన్నో విషయాల్ని మన వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పడం జరిగింది. అయితే ఇవాళ ఏదైతే చెప్పారో అలాగే ఇవాళ మన మంగళని చాకల్ని ఒకప్పుడు ఎంతో వివక్షతో కూడుకున్న వీరబ్రహ్మేంద్ర స్వామి సమయంలో వివక్షతో కూడుకున్న విధంగా చూసిన సందర్భంలో ఆయన అవి చెప్పడం జరిగింది. ఇవాళ వాళ్ళు దేవాలయ కమిటీల్లో ముఖ్య మెంబర్లుగా కూడా తీసుకోవడం జరిగింది. ఇది నిజంగా గర్వించదగ్గ విషయం. అయితే ఇవాళ ఇక్కడ చూసుకున్నట్టయితే అలాంటి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన ఒక అంశం ఏదైతే ఉందో రూరల్లో కాతేరులోని మల్లెపేట దగ్గర పేపర్ మిల్ గోడ దగ్గర ఒక 50 సంవత్సరాలు, సుమారు ఒక 50 సంవత్సరాల క్రితం ఒక ఈత చెట్టు పడి లేచేది. అది వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పడం జరిగింది. పగలేమో లేవడం, రాత్రులేమో పడుకోవడం జరుగుతుంది అన్నమాట. అక్కడ ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి మహత్యం అని కొంతమంది వచ్చి వీరబ్రహ్మేంద్ర స్వామి ఫోటోని పెట్టడం జరిగింది. ఆ తర్వాత దానిలోని అక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో తర్వాత అక్కడ ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి మహత్యంగా భావించి అక్కడ చిన్న ఆలయాన్ని నిర్మించడం కూడా మొదలెట్టారు. అంతేకాకుండా ఆ ఆలయం నిర్మించి అక్కడ ఉన్న దాతల వాళ్ళని చూసుకుంటూ ఆ ఆలయాన్ని నిర్మిస్తూ దాన్ని అభివృద్ధి పాదంలో నడుపుతూ ఉంటూ ప్రజల్లోని భక్తిభావాన్ని కూడా రేకెత్తడం జరిగింది. తర్వాత ఊరు కూడా అభివృద్ధి చెందడం జరిగింది. అయితే అక్కడ ఆ దేవాలయాన్ని తర్వాత 25-26 సంవత్సరాల క్రితం శ్రీ గుడివాడ వెంకటేశ్వరరావు గారు ఒక సామాన్య మధ్యతరగతి దిగువ తరగతి ఉన్న ఒక వడ్రంగి పని చేసుకున్న ఒక వ్యక్తి తన తలంపులో బ్రహ్మేంద్ర స్వామి వచ్చి తనని నిర్మించాలన్న ఒక సంకల్పాన్ని కల్పించడం జరిగింది. ఆ సంకల్పాన్ని ఆయన చేతపొట్టి తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఈ దేవాలయం నిర్మించాలన్న ఒక సదుద్దేశంతో తను పూనుకొని మంచిగా ఆ దేవాలయం నిర్మించడమే కాకుండా ఆ దేవాలయం యొక్క స్వామి యొక్క మహత్యంతో గొప్ప వైభవంగా కూడా అక్కడ రేకెత్తడం జరిగింది. తర్వాత ఈ దేవాలయంలోని మరలా 20 సంవత్సరాల తర్వాత
మళ్ళీ పునర్నిర్మాణం జరగడం జరిగింది. దీని తర్వాత దీని విషయాలు మీరు చెప్తారు. అదే దేవాలయ యొక్క విశిష్టత గురించి మీకు చెప్పడం. ఒకప్పుడు దేవాలయంలో పక్క నుంచి ఒక కాలువ ప్రవహిస్తూ ఉండేది, ఇప్పుడు కూడా ప్రవహిస్తుంది. ఆ కాలువ చాలా పెద్ద కాలువ. అయితే ప్రవహిస్తున్న సందర్భంలో ఒక చిన్న పాప కొట్టుకుంటూ వచ్చింది, ప్రాణాలు లేకుండా ఉందన్నమాట. ఆ వెంకటేశ్వరరావు గారు అక్కడ చూసి, అక్కడున్న స్థానికులు కూడా చూసి ఆ పాపని ఒడ్డుకి తీసుకొచ్చి చాలా పరిచర్యలు చేశారు. అయినా ఆ పాప బతికే పరిస్థితి లేకుండా ఉంది. ఆ పాపను తీసుకుని వీరబ్రహ్మేంద్ర స్వామి పాదాల చెంత ఇచ్చి ఆ స్వామిని దండం పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఆ పాప బతకడం కూడా జరిగింది. ఇది లోక విదితం, ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇదే కాకుండా ఎన్నో మహత్యాలు ఈ స్వామివారి దగ్గర జరగడం జరిగింది. ఎవరైనా పరీక్షలకు వెళ్ళే పిల్లలు ఇక్కడ దండం పెట్టుకుని వెళ్ళినట్లయితే మంచి మార్కులతో రావడం జరుగుతుంది. ఇలాగ ఏదైతే కాతేరు వెళ్తున్నారో వాళ్ళు ఈ ఆలయం నిర్మించక ముందు కాతేరు అనేది ఒక చిన్న గ్రామం కింద ఉండేది. వెళ్తూ వస్తూ అక్కడ కాతేరు గ్రామం వాళ్ళు ఇక్కడ దండం పెట్టుకుని మంచి నిర్మాణాలు చేసుకోవడం. కాబట్టి వాళ్ళ కాతేరు ఎలా అభివృద్ధి చెందిందో కూడా మన అందరికీ తెలిసిన విషయమే. అయితే వీరంతా కూడా మన వీరబ్రహ్మేంద్ర స్వామి మీద విశ్వాసంతో ఇక్కడ ఈ స్వామిని పూజించి ముందుకు వెళ్తాం జరుగుతూ ఉంటుంది.